హ్యాపీ రోజ్ డే మేడం. ఏమన్నారు మేడం? హ్యాపీ రోజ్ డే. రోజ్ ఏ కలర్ లో ఉంటది మేడం? రెడ్ కలర్. ఈ రోజు నేను క్యారెట్ తెచ్చింది ఏ కలర్ లో ఉంది మేడం? రెడ్ కలర్. క్యారెట్ రెడ్ కలర్ లో ఉంది, రోజు రెడ్ కలరే. సరేలేండి, ఈ రోజుతో క్యారెట్ రైస్ తో మానేసి చేసేద్దాంలేండి. అంతే అంటారా? అంతే కదా. మేడం, ఐ లవ్ యూ మేడం. ఇదేంటి మేడం, ఈ రోజు ఏం స్పెషల్ ఉన్నది? ఈరోజు ప్రపోజ్ డే అంట మేడం. ఓహో, ఎలా ప్రపోజ్ చేస్తారు మేడం? ఇప్పుడు మీకు చెప్పాను కదా నేను ఐ లవ్ యూ అని, అలాగే ప్రపోజ్ చేస్తారు. 3 పదాలు. ఐ బాగుంటది, యూ బాగుంటది, మరి లవ్ అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? లవ్ అనేది అవతల వ్యక్తి మీద మనకి, మన మీద అవతల వ్యక్తికి ఎప్పుడైతే కేర్ అండ్ రెస్పెక్ట్ రెండు కూడా సైమల్టేనియస్ గా ఉంటాయో అప్పుడే లవ్ అనేది ఉంటుంది మేడం. సో ఈ 3 పదాల కోసం సంవత్సరం అంతా వెయిట్ చేసుకొని ఈ రోజే మనం చెప్పుకోవాలా? ఎప్పుడైనా పార్ట్నర్స్ అనేది ఐ లవ్ యూ అనేది చెప్పుకోవచ్చు ఖచ్చితంగా కూడా. హ్యాపీ ప్రపోజల్ డే. హ్యాపీ చాక్లెట్ డే మేడం. చాక్లెట్ ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. ఏ రిలేషన్షిప్ అయినా స్టార్టింగ్ తీయగా ఉంటుంది. మా ఇద్దరి నుంచి నీకు ఒక సజెషన్ చెప్పాలా? ఏ పార్ట్నర్స్ మధ్యన అయినా, ఏ లవర్స్ మధ్యన అయినా అండర్స్టాండింగ్ అండ్ కరెక్ట్గా ఉన్నది అంటే వాళ్ళ లైఫ్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది. ఎస్, హ్యాపీ చాక్లెట్ డే. హ్యాపీ చాక్లెట్ డే. అవునా, థ్యాంక్ యూ. ఏంటి రాజీ అంత మురిసిపోతున్నావు? ఈరోజు టెడ్డీ డే కదా మేడం, నా లవర్ నేను టెడ్డీలా ఉన్నాను అంటున్నాడు. అవునా? పెళ్లి కాకముందరే అందరూ టడ్డీ టడ్డీ అని అంటారు, ఆ తర్వాత డ్రమ్ అంటారు. హ్యాపీ టడ్డీ డే. పెళ్లికి ముందు ఏ పార్ట్నర్ అయినా ఏది అడిగినా వెంటనే ప్రామిస్ చేసేస్తారు. ఎందుకంటే ఆ టైంలో మనం కావాలి అన్న ఆలోచనలో ఉంటారు కాబట్టి వెంటనే ప్రామిస్ చేస్తారు. మరి పెళ్ళైన తర్వాత మేడం అదే ప్రామిస్ చెయ్యాలి అంటే 1కి 100 సార్లు ఆలోచిస్తారు. ఎందుకో తెలుసా? నేను ఎందుకు చెయ్యాలి అన్న మైండ్ సెట్లో ఉంటారు. పెళ్ళవ్వక ముందు నువ్వే నా జీవితం, నువ్వు లేకపోతే నేను లేను అని చెప్పి ప్రామిస్ చేస్తారు. కానీ పెళ్ళైన తర్వాత నేను దేనికి చెయ్యాలి, నేను ఎందుకు చెయ్యాలి అన్న మైండ్ సెట్లో ఉంటారు. సో ఎవరైతే ఖచ్చితంగా ప్రామిస్ నిలబెట్టుకుంటాను అని చెప్తారో వాళ్ళ మాత్రమే ప్రామిస్ చేయండి. అది లవర్ అయినా, పార్ట్నర్ అయినా, హస్బెండ్ అయినా, ఎవరైనా కూడా. మేడం, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, ఏం గిఫ్ట్ ఇచ్చారు సార్? ఇచ్చారు. ఏమిచ్చారు? రింగ్ ఇచ్చారా, చాక్లెట్ ఇచ్చారా, టడ్డీ ఇచ్చారా, లేదంటే అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏమైనా ఇచ్చారా? అన్నిటికన్నా ఇంకా పెద్దది ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్ లో ఎవరో రీల్ చేశారంట. ఓన్లీ ఫ్లవర్స్ అండ్ గిఫ్ట్స్ ఇస్తే వ్యాలంటైన్స్ డే ఒక్కరోజే ఉంటాము, అదే ఎవరైతే కొత్తిమీర కరివేపాకు తెస్తారో లైఫ్ లాంగ్ అంతా మనతో ఉంటారని ఎవడో అన్నారంట. అందుకని చెప్పి అవి తెచ్చి నా ముఖం మీద పెట్టారు. గొప్ప కాన్సెప్టే. మరే చేస్తాం.